సో అందరికీ జై శ్రీ గణేష్ సార్, జై శ్రీరామ్. సో ఈరోజు హైదరాబాద్ బడాకా నుంచి ఇక్కడికి వచ్చేసిన అండ్ డేట్ వచ్చేసరికి 9th of July 2025 మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన మన వెల్డింగ్ అండ్ నవల్ వచ్చేసరికి మెయిన్ బాడీ పార్ట్ ఉంది. సో అదైతే కంప్లీట్ చేసారు. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టేషన్ ఆకులు ఉంటాయి. సో పాముకు సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. అండ్ డీటెయిల్గా అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తే మన కాల్ అనేది జస్ట్ అక్కడ మెయిన్ గణేష్ దగ్గర అటాచ్ చేసి పెట్టారు తాళ్లతో. సో నాకు తెలిసి ఈ రోజు అయితే మనకి లిఫ్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దగ్గరికి వెళ్ళాలని చూపిస్తా. కొత్త ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారంట, కొత్త పోస్టర్. సో అంటే ఈ పోస్టర్ కాదు, సో ఇంకో పోస్టర్ వస్తుంది. సో అప్డేట్ చేసారు కొంచెం. సో కొంచెం మైనూర్ మార్పులు ఉంటాయి. సో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మన మెయిన్ బొజ్జ వస్తుంది కదా, సో బొజ్జ భాగం కూడా సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో చూడొచ్చు మొత్తం ఒక గ్లోబ్ లాగా ఉంది నాకైతే. సో అట్లయితే రెడీ చేసారు. అండ్ ఇక్కడ మన చెస్ట్, సో మెయిన్ చెస్ట్ అండ్ ఇక్కడ మన భుజ భాగం. సో చూడొచ్చు. సో నిన్న మార్నింగ్ ఇచ్చిన, సో ఈవినింగ్ రాలేకపోయినా. సో ఈరోజు అయితే చూడొచ్చు మొత్తం వెల్డింగ్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ మన నెక్ వస్తుంది, నెక్ అండ్ ఇక్కడ మన చెస్ట్ భాగం అండ్ ఇక్కడ భుజ భాగం. సో కనిపిస్తున్నట్టుంది. సో సెంటర్లో కూడా మెయిన్ పిల్లర్ అనేది పెడతారు. సో ఇక్కడ మధ్యలో సపోర్ట్ లాగా. సో అండ్ ఇక్కడ నాగబాబు అని ఉన్నాడు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి స్వామివారి సంబంధించిన మెయిన్ అక్కడ హెడ్ వస్తుంది. సో హెడ్ దగ్గర అయితే మనకి మెయిన్ పిల్లర్ అయితే పెట్టారు, సో సపోర్ట్ ఉండడానికి. అండ్ ఇక్కడ మన ఏమంటారు షోల్డర్ దగ్గర, సో ఇది షోల్డర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి జాయింట్ అనేది చేసేస్తారు. అంటే షోల్డర్ కాదు, షోల్డర్ కంటే కొంచెం పైకి. సో ఇక్కడైతే మనకి అటాచ్ చేసినప్పుడు అయితే వెల్డింగ్ చేస్తారు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో లెగ్ కూడా ఇక్కడ లెగ్ ఆల్రెడీ ఫిట్ చేసారు. సో అంటే ఏమంటారు సైడ్స్కి పెట్టిన తాళ్ళతో సాయంతో అయితే లెగ్స్ అనేవి ఇక్కడ పెట్టేసారు. అండ్ ఈడ కూడా తాళ్ళు యూజ్ చేసి అయితే ఇక్కడ సైడ్కి పెట్టుకోరు. తర్వాత అన్న వాళ్ళు సో వెల్డింగ్ అయిపోయినాక మనకి మెయిన్ గణేష్ అయితే పెడతారు. అప్డేట్. అండ్ ఇక మనకి స్వామివారికి సంబంధించిన హెడ్ అయితే రెడీ అవుతుంది. సో అదైతే చూపిస్తా. సో ఇక్కడ మన స్వామివారికి సంబంధించిన హెడ్ అనేది అవుతుంది. సో ఈరోజు మనకి రింగ్స్ అనేవి సెమీ రింగ్స్ అనేవి పెడతారు లోపల. సో ఇది పెట్టేసి కిరీటం ఇది. సో అక్కడ తెలుస్తుంది కదా, సో కిరీటం. అండ్ ఇక్కడ మన ఫేస్. సో ఇంకా వెల్డింగ్ అనేది నడుస్తుంది. అండ్ మనకి స్వామివారి సంబంధించిన చేసినాగ్ అనేది అవుతుంది. సో నమస్తే. అండ్ ఇక్కడ సో ఇది హీరో అప్డేట్ అయితే మొత్తం మనకి వెల్డింగ్ సంబంధించిన అవుతున్నాయి. సో కొంచెం క్లారిటీ ఉండదు. సో ఇక్కడ అయినా వెల్డింగ్ అనేది చేస్తారు. సో వన్స్ ఇది ఇక్కడ అయిపోయినాక లిఫ్టింగ్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ మన సేమ్ స్వామివారి బేస్ కూడా కొంచెం వెల్డింగ్ అనేది చేసారు చూడచ్చు. అండ్ తగ్గింది కూడా, హైట్ కూడా చాలా తగ్గింది. సో హైట్ తగ్గడం ఏమంటారు ఇక్కడ మనకి ఇక్కడ కింద కటింగ్ అనేది చేసుకోరు చూడొచ్చు. సో నిన్నైతే హైట్ ఎక్కువ ఉండే. సో ఇక్కడైతే హాఫ్ కట్ చేసుకోరు. చూడొచ్చు అనేది కొంచెం తగ్గింది. సో ఇంకా నేను అటు సైడ్ వెళ్ళి చూపిస్తా. సో ఇక్కడ మన శేషనాకు సంబంధించింది కాదు, సో ఇది బాడీకి సంబంధించింది. సో లోపల మెయిన్ పోల్ అనేది ఫిక్స్ చేస్తారు అని చెప్పిన కదా, సో అదైతే ఫిక్స్ చేస్తారు చూడొచ్చు. సో ఇలా అయితే లోపలికి వెళ్ళి మనైతే ఫిట్టింగ్ అనేది చేస్తారు. సో అన్న వాళ్ళు సో చెస్ట్ దగ్గర మనకి ఇది వస్తుంది. సో ఇది వచ్చినాక మనకి వెల్డింగ్ అనేది చేస్తారు చూడొచ్చు. సో ఒకసారి చూడండి. సో ఎట్లా వర్క్ చేస్తారు అనేసి దాని గురించి అయితే చేస్తున్నాం. సో అన్న వాళ్ళు ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటారు. సో అక్కడికి వెళ్ళి మన హ్యాండ్ వర్క్ ఏమైనా వస్తుందో చూపిస్తా. అండ్ ఇంకో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ మెయిన్గా. సో సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ఇక్కడ మన స్వామివారికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అనేది అవుతున్నాయి. సో చూడొచ్చు. అండ్ ఇది మన ఆయుధం చెయ్యి. సో ఆయుధాలు పెడతారు. సో ఆయుధాలు పెట్టే చెయ్యి ఇది. సో ఆయుధాలు మొత్తం అంటే మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, స్వామివారి మొత్తం ఎయిట్ హ్యాండ్స్ అనేవి వస్తాయి. సో అక్కడ ఆల్రెడీ 3 పెట్టుకోరు. సో సారీ 4 పెట్టారు. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, 4 అయితే పెట్టుకోరు. అండ్ ఇక్కడ మన స్వామివారి సంబంధించిన వెల్డింగ్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ మన హయగ్రీవ స్వామి దగ్గర అయితే వర్క్స్ ఏం లేవు. సో నాకు తెలిసి ఈ మెయిన్ వర్క్స్ అయితే అయిపోయినాక మనకి వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ అన్న అయితే పట్టుకుని చూడొచ్చు. ఓకే.
సో ఇక్కడ ఏం చేస్తారో చూడొచ్చు. సో ఇక్కడ ఎట్లా ఏమంటారు బెండ్ చేస్తారో చూడొచ్చు. సో ఇట్లా బెండ్ చేసి మనకి అనేది మళ్ళీ అటాచ్ చేస్తారు లోపల. సో మెజర్మెంట్స్ సరిగా ఉండకపోతే మళ్ళీ లోపల వెళ్ళి మళ్ళీ వెల్డింగ్ అనేది చేస్తారు అన్న వాళ్ళు. సో చూపిస్తా ఎట్లా పోతారో. ఇట్లా మనకి లోపల వెళ్ళి వెల్డింగ్ అనేది చేసేస్తారు. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో 2-3 అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా. సో ఇది ఆల్రెడీ ఇక్కడ వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఇది మన చెస్ట్ దగ్గర వస్తుంది. సో ఈ చెస్ట్ దగ్గర ఎందుకంటే మనకి సపోర్ట్ ఉండదంటే, సో జస్ట్ సన్న సీట్లు పెడితే అయితే ఒక స్ట్రక్చర్ ఉండదు. సో ఇదైతే మనకి సపోర్ట్ ఉండదు. అండ్ ఇక్కడ మన మెయిన్ పిల్లర్ దగ్గర, సో హెడ్ దగ్గర అయితే వర్క్స్ అయితే నడుస్తున్నాయి చూడవచ్చు. మన స్వామివారికి సంబంధించిన లెగ్స్ అనేవి జస్ట్ తాళ్ళ సాయంతో అయితే సైడ్కి పెట్టుకోరు అంతే. సో చూసుకోవచ్చు. అండ్ ఇక మనకి అప్డేట్స్ ఇవే. సో ఈవినింగ్ మళ్ళీ వస్తా కంపల్సరీ వచ్చి అయితే అప్డేట్ ఇస్తా. అండ్ ఇక్కడ మనకి షెడ్ అనేది తీసేస్తారు, అంటే ఏమంటారు రేకులు అనేది తీసేస్తారు. సో టెంపుల్ సంబంధించిన అయితే వర్క్స్ ఇంకా ఏం కాలేదు. సో వర్క్స్ అయినాక డెఫినెట్లీ అప్డేట్ ఇస్తా. ఇంకోటి ఇక్కడ మనకి సీకులు అనేవి పెట్టేస్తారు, అంటే ఈ ఏమంటారు అసలు లేకుండా. సో ఇప్పుడైతే పెట్టుకోరు. అండ్ మనకి హెడ్కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇది మేజర్గా ఈరోజు అప్డేట్. సో ఈరోజు ఈవినింగ్ మళ్ళీ వచ్చి అప్డేట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇది ఈరోజు అప్డేట్. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి అప్డేట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చేసినందుకు. అండ్ జై శ్రీ గణేష్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి లైక్ కూడా 100 లైక్స్. థ్యాంక్ యూ.